హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే రాజా శివాజీ. మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? కథ ప్రారంభంలో మనకి మహారాష్ట్ర నేలపై భయం, అన్యాయం, రాజకీయ ఒత్తిడి నిండిన వాతావరణం కనిపిస్తుంది. ప్రజలు తమ సొంత భూమిలోనే భయంతో జీవిస్తూ ఉంటారు. బయట నుంచి వచ్చిన పాలకులు తమ అధికారాన్ని పెంచుకోవడానికి పన్నులు, సైన్యం, బెదిరింపులు అన్నీ వాడుతున్నారు. సాధారణ రైతు, గ్రామస్తుడు, మహిళ, పిల్లవాడు ఎవరికీ సురక్షితమైన జీవితం లేదు. ఇలాంటి కాలంలో చిన్న వయసు నుంచే శివాజీ మనసులో ఒక ప్రశ్న పెరిగింది. ఈ భూమి మనది అయితే మన ప్రజలు ఎందుకు భయపడాలి? ఆ ప్రశ్నే తరువాత ఆయన జీవితానికి లక్ష్యంగా మారుతుంది. చిన్నప్పటి నుంచి ఆయనకు తల్లి జీజాబాయి చెప్పే ధర్మం, న్యాయం, స్వాభిమానం కథలు గుండెల్లో నాటుకుపోతాయి. ప్రతి మాట ఆయనలో రాజ్యంపై కాదు, ప్రజలపై బాధ్యతను పెంచుతుంది. శివాజీ చిన్న వయసులోనే కేవలం యుద్ధ విద్యలు నేర్చుకున్న యువకుడు కాదు, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించే నాయకుడు. ఎవరు ప్రజల్ని బాధిస్తున్నారు, ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎక్కడ బలహీనత ఉంది, ఎక్కడ పోరాటానికి అవకాశం ఉంది అన్నది ఆయన ప్రశాంతంగా అర్థం చేసుకుంటాడు. ఒక రాజు కావాలనే కోరిక ఆయనలో లేదు, కానీ ప్రజలకు స్వేచ్ఛ కావాలి అనే ఆలోచన మాత్రం బలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆయన చుట్టూ నమ్మకస్తులు చేరుతారు. వీళ్ళు పెద్ద సైన్యానికి చెందినవారు కాదు, వీళ్ళు కొండల్లో పెరిగిన సాధారణ యువకులు. కానీ వీళ్లలో భూమిపై ప్రేమ, శివాజీపై ప్రేమ, విశ్వాసం, అన్యాయంపై కోపం ఉంటాయి. శివాజీ వీళ్ళని సైనికులుగా కాకుండా తన స్వరాజ్య కలలో భాగస్వాములుగా చూస్తాడు. ఇదే ఆయన నాయకత్వానికి మొదటి బలం. కథ నెమ్మదిగా ముందుకు సాగుతున్నప్పుడు ఆదిల్ షాహ్ పాలనలోని దౌర్జన్యం మనకి కనిపిస్తుంది. అతని రాజ్యంలో అధికారం కోసం ఎవరినైనా తొక్కేయడానికి సిద్ధంగా ఉన్న మనస్తత్వం ఉంటుంది. ప్రజల కన్నీళ్లు వారికి కనిపించవు. రాజ్య విస్తరణ, సంపద, భయం ద్వారా పాలన, ఇవే వాళ్ళ లక్ష్యాలు. ఈ నేపథ్యంలో శివాజీ చిన్న చిన్న కోటలపై దృష్టి పెడతాడు. ఎందుకంటే కోట అంటే కేవలం రాళ్ల గోడ కాదు, కోట అంటే ప్రజల భద్రత, సైన్యానికి బలం, స్వరాజ్యానికి పునాది. శివాజీ మొదటి విజయాలు పెద్ద యుద్ధాల వల్ల రావు, అవి వ్యూహం వల్ల వస్తాయి. శత్రువు పెద్ద సైన్యంతో వస్తే శివాజీ కొండలు, అడవులు, మార్గాలు, రాత్రి సమయాలు అన్ని ఆయుధాలుగా మార్చుకుంటాడు. అతను యుద్ధాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. సైన్యం చిన్నదే అయినా ధైర్యం పెద్దది, అందుకే విజయం సాధ్యమని చూపిస్తాడు. ఇక్కడ కథలో భావోద్వేగం పెరుగుతుంది. ఎందుకంటే శివాజీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక కుటుంబం, ప్రజలు, స్నేహితులు, స్వరాజ్యం అన్నీ ఉంటాయి. తల్లి జీజాబాయ్ ఆయనకు కేవలం ఆశీర్వాదం ఇచ్చే పాత్ర కాదు, ఆమె మాటల్లో ఆయనకు దిశ ఉంటుంది. ఆమె చూపులో ఆయనకు బాధ్యత గుర్తు చేస్తుంది. రాజ్యం కోసం పోరాటం కాదు, ధర్మం కోసం పోరాడు అనే భావం శివాజీకి మార్గదర్శకం అవుతుంది. ఇదే సమయంలో శివాజీ కుటుంబంపై, అతని బంధువులపై కూడా శత్రువుల ఒత్తిడి పెరుగుతుంది. ఆదిల్ షా శివాజీ ఎదుగుదలను చిన్న తిరుగుబాటుగా చూసినా కొద్ది కాలంలోనే అది పెద్ద ముప్పుగా మారుతుందని గ్రహిస్తాడు. శివాజీని ఆపడానికి మాటలతో కాదు, భయంతో కాదు, రక్తంతో సమాధానం చెప్పాలని నిర్ణయిస్తాడు. అక్కడి నుంచి కథ మరింత ఘర్షణాత్మకంగా మారుతుంది. శివాజీ అన్న అయిన సంభాజీ రాజే బోన్స్లే పాత్ర కథలో గౌరవం, బాధ, కోపం కలిగించేలా ఉంటుంది. కుటుంబ బంధం, రాజకీయం, యుద్ధం ఇవన్నీ ఒకే చోట కలిసినప్పుడు ఎంత పెద్ద నష్టం జరుగుతుందో ఈ భాగం చూపిస్తుంది. అఫ్జల్ ఖాన్ అనే శక్తివంతమైన శత్రువు రంగంలోకి వచ్చినప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అతను కేవలం యోధుడు కాదు, శత్రువును మానసికంగా కూల్చగల వ్యక్తి. అతని క్రూరత్వం కారణంగా శివాజీ జీవితంలో వ్యక్తిగత గాయం ఏర్పడుతుంది. అఫ్జల్ ఖాన్ చేత సంభాజీ రాజే మరణం కథలో ఒక పెద్ద మలుపుగా వస్తుంది. ఈ సంఘటన శివాజీని లోపల నుంచి కుంగదీస్తుంది. ఓవైపు అన్నను కోల్పోయిన బాధ, మరోవైపు ప్రజల కోసం నిలబడాల్సిన బాధ్యత. ఇక్కడ శివాజీ ప్రతీకారం కోసం మండిపడినా తొందరపాటు పడి నిర్ణయం తీసుకోకూడదు. అదే ఆయన గొప్పతనం. కోపాన్ని కత్తిగా మార్చాడు, కోపాన్ని వ్యూహంగా మార్చుకుంటాడు. అఫ్జల్ ఖాన్ శివాజీని తక్కువ అంచనా వేస్తాడు. చిన్న వయసు నాయకుడు, చిన్న సైన్యం, కొండల్లో దాగి పోరాడే యోధుడు అని అనుకుంటాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే శివాజీకి యుద్ధభూమి ఎక్కడ మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో ఆయన ముందే నిర్ణయిస్తాడు. ఈ భాగంలో కథ ఉత్కంఠతో నిండిపోతుంది. ప్రేక్షకుడికి ప్రతి క్షణం ఇప్పుడు ఏమవుతుంది అనే ఆసక్తి పెరుగుతుంది.
శివాజీ అఫ్జల్ ఖాన్ను ఎదుర్కొనే ముందు తన సైన్యానికి ధైర్యం ఇస్తాడు. ఆయన మాటల్లో గర్వం ఉండదు, బాధ్యత ఉంటుంది. మన పోరాటం మన కోసం కాదు, మన తరువాత జీవించే తరాల కోసం అనే భావం ప్రతి యోధుడి గుండెల్లో అగ్నిని రగిలిస్తుంది. అక్కడ యుద్ధం మొదలయ్యే ముందు ఉండే నిశ్శబ్దం కూడా చాలా బలంగా అనిపిస్తుంది. గాలి కూడా ఆగిపోయినట్లు, ప్రకృతి కూడా ఈ ఘట్టాన్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. అఫ్జల్ ఖాన్తో భేటీ సన్నివేశం కథలో అత్యంత ఉత్కంఠభరితమైన భాగం. బయటకి ఇది శాంతి సమావేశంలా కనిపిస్తుంది, కానీ లోపల ఇద్దరి మనసుల్లో వేర్వేరు వ్యూహాలు తిరుగుతూ ఉంటాయి. అఫ్జల్ ఖాన్ తన బలం మీద నమ్మకంతో వస్తాడు. శివాజీ మాత్రం తన ధైర్యం, జాగ్రత్త, దైవభక్తి వ్యూహంతో అడుగు వేస్తాడు. ఈ సన్నివేశంలో మాటలు తక్కువైనా చూపులు చాలా మాట్లాడతాయి. భేటీలో అఫ్జల్ ఖాన్ కుట్ర బయటపడే క్షణం కథ ఒక్కసారిగా పేలుతుంది. అతను శివాజీని మోసం చేసి హతమార్చాలని ప్రయత్నిస్తాడు. కానీ శివాజీ ముందుగానే ప్రమాదాన్ని అంచనా వేసి సిద్ధంగా ఉంటాడు. తనను కాపాడుకోవటమే కాకుండా శత్రువు గర్వాన్ని ఛేదిస్తాడు. ఈ క్షణం కేవలం ఒక యుద్ధ విజయం కాదు, స్వరాజ్యం అని భయపెట్టి ఆపలేమని శత్రువులకు ఇచ్చిన ఘోర హెచ్చరిక. ఆ తర్వాత జరిగే యుద్ధం వేగంగా, తీవ్రంగా సాగుతుంది. అఫ్జల్ ఖాన్ సైన్యం సంఖ్యలో పెద్దదే అయినా శివాజీ మా వాళ్ళు నేలని తెలుసుకున్నవారు అంటాడు. కొండ మార్గాలు, చెట్ల మధ్య దాడులు, ఆకస్మిక ప్రణాళికలు ఇవన్నీ కలిసి శత్రువును గందరగోళంలో పడేస్తాయి. ప్రతి వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడతాడు. శివాజీ ముందు నిలబడిన ప్రతి శత్రువుకి ఒక విషయం అర్థమవుతుంది: ఇది సాధారణ తిరుగుబాటు కాదు, ఇది ప్రజల ఆత్మ గౌరవం అని. కథ మధ్య భాగంలో శివాజీ విజయాలు పెరుగుతాయి, కానీ విజయాలతో పాటు ప్రమాదాలు కూడా పెరుగుతాయి. పెద్ద సామ్రాజ్యాలు ఇప్పుడు ఆయన్ను సీరియస్గా తీసుకోవటం మొదలు పెడతాయి. కొందరు ఆయన్ను తిరుగుబాటుదారుడిగా చూస్తారు, కానీ ప్రజలు మాత్రం ఆయనను రక్షకుడిగా చూస్తారు. గ్రామాల్లో శివాజీ పేరు వినిపించినప్పుడు ప్రజల కళ్ళలో భయం తగ్గి ఆశ పెరుగుతుంది. ఇదే ఆయన నిజమైన విజయం. శివాజీ తన సైన్యానికి కఠిన నియమాలు పెడతాడు. యుద్ధం శత్రువులతో మాత్రమే, నిరపరాధులపై కాదు. మహిళల గౌరవం, దేవాలయాల రక్షణ, ప్రజల ఆస్తి కాపాడడం ఇవన్నీ ఆయన యోధులకు ఆజ్ఞలుగా ఉంటాయి. ఈ భాగం ద్వారా సినిమా శివాజీ కేవలం యోధుడిగా కాకుండా ధర్మాన్ని పాటించే నాయకుడిగా చూపిస్తుంది. క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి శివాజీ స్వరాజ్య కళ మరింత స్పష్టంగా మారుతుంది. ఆయన గెలిచిన కోటలు, తనపై నిలిచిన ప్రజల నమ్మకం, శత్రువుల గుండెల్లో పుట్టిన భయం ఇవన్నీ ఒకే దిశగా నడుస్తాయి. కానీ చివరి ఘట్టం ముందు ఆయన మళ్ళీ తన మనసులోని బాధను ఎదుర్కొంటాడు. అన్నను కోల్పోయిన జ్ఞాపకం, తల్లి ఆశలు, ప్రజల కన్నీళ్లు ఇవన్నీ ఆయనను మరింత బలంగా నిలబెడతాయి. చివరి యుద్ధ సన్నివేశాల్లో సినిమా భావోద్వేగం, వీరత్వం రెండింటినీ కలిపి చూపిస్తుంది. కత్తుల శబ్దం, గుర్రాల పరుగులు, యోధుల అరుపులు, భగవాన్ జెండా రెపరెపలు ప్రతి దృశ్యం స్వరాజ్య పుట్టుకకు సాక్ష్యంలా కనిపిస్తాయి. శివాజీ తన సైన్యాన్ని ముందుకు నడిపే విధానం చూస్తే ఆయన ఒక రాజు కంటే ముందుగా ప్రజల కోసం ముందుండే యోధుడు అని అర్థమవుతుంది. క్లైమాక్స్ లో శత్రువు బలం కూలిపోతుంది, కానీ సినిమా విజయం శత్రువు ఓటమితో ముగియదు. అది ఒక కొత్త ఆలోచన పుట్టుకతో ముగుస్తుంది. శివాజీ ప్రజల ముందు నిలబడినప్పుడు ఆయన కళ్ళలో గర్వం కాదు, బాధ్యత కనిపిస్తుంది. స్వరాజ్యం అనే పదం అక్కడ ఒక నినాదం కాదు, అది ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు. సినిమా ముగింపులో శివాజీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదనే భావన ఉంటుంది. ఆయన వేసిన పునాది భవిష్యత్తులో మరింత పెద్ద సామ్రాజ్యానికి మార్గం చూపించబోతుందని మనకి అర్థమవుతుంది. ఒక యువకుడి కళ, తల్లి ఇచ్చిన విలువలు, ప్రజల నమ్మకం, యోధుల త్యాగం కలిసి చరిత్రని ఎలా మార్చాయో ఈ కథ చూపిస్తుంది. ఈ కథ మనకి చెప్పేదేంటంటే, నిజమైన నాయకుడు తన కోసం కిరీటం ధరించడు, తన ప్రజల కోసం బాధ్యత మోస్తాడు. బలం కేవలం సైన్యంలో ఉండదు, బలం న్యాయంలో, ధైర్యంలో, ప్రజల విశ్వాసంలో ఉంటుంది. శివాజీ మహారాజ్ కథ మనకి స్వాభిమానం, ధర్మం, తెలివి, త్యాగం ఉంటే అసాధ్యం అనేది లేదని గుర్తు చేస్తుంది. మరి మీకు రాజా శివాజీ సినిమా కథ ఎలా అనిపించింది? శివాజీ మహారాజ్ జీవితంలో మీకు ఎక్కువగా నచ్చిన ఘట్టమేది? కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.